పరీక్షించారు కదా మహానుభావుడు బ్రహ్ముండే పట్ల బ్రహ్ముండే పట్ల విడిచిపెట్టి మహానుభావుడు ఇంద్రుడు బ్రహ్మలోకం వెళ్తున్నాడు. బ్రహ్మలోకాలు బ్రహ్మదేవుడు ఎలా ఉన్నాడు? ఈ సమూపుడు బ్రహ్మ బ్రహ్మదేవుడు సరస్వతీదేవి కూడా కేడు వినాదాల్లో ఉన్నారండి. బ్రహ్మదేవుడు అంటున్నాడు దేవి దేవి సరస్వతి దేవా వస్తున్నాడు మహానుభావుడు ముడిందరు బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడయ్యా? ఓ ఈ బ్రహ్మదేవా ఏమయ్యా బ్రహ్మదేవా ఈ యొక్క వంట ముగ్గురు గోరచలని కట్టుబడి లేకుండా ఊసాడకుండా ఈ భార్య సంస్కృతితోటి నా భయపడకుండా పోతావా? బ్రహ్మదేవా నీకు నాలో ఉన్న ఒక రూపంలో నీకు శాపం పెడుతున్నాను. ఈ మానవ లోకములో ఈ పుణ్య లోకములో ఉండవు, నీకు కోపాలు ఉండవు, పూజలు ఉండవు, పునస్కారాలు ఉండవు. కానీ బ్రహ్మదేవా ఈ మానవులందరూ కూడా వచ్చినప్పుడు బ్రహ్మదేవా దగ్గర దిగచ్చి మానవ జన్మ మన మనసులో తలుచుకుంటారు. ఇదే రాముడి శాపం. నమ శివాయ. బ్రహ్మదేవుడు శాపం పడేసి పార్వతీదేవి కూడా శుభతాండములు ప్రభున్నారు. శంకర పార్వతీదేవి తండ్రున్నాడు దేవి దేవో దేవి కైలాసపట్నం వచ్చి ఏమంటున్నాడయ్యా? ఏమంటున్నాడండి? ఓ ఈ శంకర గౌరీ శంకర హర 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 మహాదేవ లేకుండా ఊసాడకుండా నీ భార్య పావతో ధర్మ చేస్తూ ఉండిపోతావా? నాలో ఉన్న ఒక్క రూపంలో నీకు శాపం పడుతున్నాను. ఈ మానవ లోకములు ఈ పుణ్య లోకములు ఉంటాయి, నీకు కోపాలు ఉంటాయి, పూజలు ఉంటాయి, పునస్కారాలు ఉంటాయి. కానీ గౌరీ శంకర ఏ మానవుడు కూడా ఏ స్త్రీ కూడా ఈ యొక్క స్వరూపానికి పూజ చేయరు. ఈరోజు కాత్మనంగాము అలంకరణకే పూజ చేస్తారు కాక ఇదే రాముడి శాపం. నమ శివాయ.
కైలాసపట్నం విడిచిపెట్టి వైకుంఠపట్నం బయలుదేరుతూ ఉన్నాడు. వైకుంఠపట్నం మహావిష్ణు భార్య ఆదిలక్ష్మీదేవి విన్నా వినసుకున్నాడండి. ఈ మహానుభావుడు మహాతల్లిలో ఉన్నారా ఆయన నల్లగా తలకాడ బంగారపు కొంచెముందట. ఈ యొక్క భృగుమారు చూస్తాడు. భృగుమారు చూసి ఏమంటున్నాడయ్యా? ఓ మహావిష్ణు, మహావిష్ణు, నీ యొక్క నరుము చేరుకుని 18 రోజుల కాడుంది. వచ్చాడు కన్నుగుడు లేకుండా ఊసాడకుండా నీ పాలు లక్ష్మీదేవి తోటి పోతావా? లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆంధ్ర తల్లి. ఓ ఈ లక్ష్మీదేవి, ఓ ఈ మహావిష్ణువు బ్రహ్మపట్నం వెళ్ళాను. బ్రహ్మదేవుడు మాట్లాడలేదు. బ్రహ్మదేవుడు సమర్పించాను. కైలాసపట్నం వెళ్ళాను. గౌరీశంకరుడు కూడా మాట్లాడలేదు. గౌరీశంకరుడు కూడా సమర్పించాను. దీనికి వస్తే చూసాడటం లేదు, మాట్లాడటం లేదు. వాళ్ళిద్దరి కంటే సఫర్ పెట్టాను. కానీ నీకు నా ఎడమకల పాల్సతో ఏం చేస్తున్నా మహానుభావుడు అఖిలమైన కోపంతో మిగిలిపోతాయిలా ఉన్నాడా? ఎందులో ఎందులో ఆ యొక్క మహావిష్ణువు లేదని నా కోపంతో ఈ యొక్క భృగుమాంసండి భగవంతుడి మహావిష్ణువుని అలా వస్త్రతల మీద వేసాడు. పోయిందో ఎప్పుడైతే వస్త్రతల మీద వేసాడు కాళ్ళకాడ ఆదిలక్ష్మి తల్లి కాళ్ళు పడతా ఉందనండి. కాళ్ళు పట్టే సమయమున ఈ యొక్క మహానుభావుడు కల్లారా చూసింది. అరే భృగుమాంసుడు అంటున్నాడు మహావిష్ణు, ఓ మహానుభావ, నా వస్త్రతల మీద తల్లినందుకు నాకు బాధగా లేదు. కానీ నీకు ఒక పాదం ఏమన్నా నిప్పు చేసిందో తండ్రి అలాగే వాదార్చి భృగుమాంసుని చేస్తారు మీద కూర్చొని పెట్టి ఈ మహావిష్ణు కింద కూర్చుని తన 2 పాదాలు పట్టుతున్నాడు. వాడు దేవదేవుడా 2 పాదాలు పట్టుతున్నాడు.
పడతా ఉన్నాడు. మహాతల్లి చూసింది, ఎవరో మారిని గడ్డం ఊరడ మెసి వచ్చుకుని నా భర్తగారు వస్తారు మీద తన్నుతాడా, తన్నిందు కాకుండా నా భర్తగారు కూర్చుండే శాశ్వత మీద కూర్చుని పెట్టాడే, నా భర్తగారు తన పాదాలు పడుతున్నాడు. అలాగని కళ్ళాలు చూసి బాధపడతా ఉంది.